ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 11. వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ముందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ ఫ్రైడే లాంగ్ రైడ్ దొరికింది నాచారం టు శిల్పారామం. కస్టమర్ వరంగల్ వెళ్తున్నాడంట. ఎవరో అబ్బాయి వేరే స్టేట్ నుంచి పని కోసం వచ్చి వరంగల్ తప్పిపోయాడంట. సో ఇతను తీసుకుని రావడానికి వెళ్తున్నాడు. దారిలో వెళ్తుంటే 100 రూపీస్ నోట్ దొరికింది. ఈ నోట్ నాకు రోడ్డు పైన కనిపించింది. దిగడానికి వీలు కాకపోతే కస్టమర్ని దిగి తీసియమన్నా తీసిచ్చాడు. నేను తీసే కాబట్టి నాది నోట్ అంటాడేమో అనుకున్నా, కానీ అలా ఏమనలే. విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తాను నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. ఒకవేళ మీరు ఎవరైనా ఈ నోట్ పాడేసుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసేయండి. ఒకవేళ మీ కమెంట్ జెన్యూన్ అయితే ఈ 100 రూపాయలని స్పీడ్ పోస్ట్ లో పంపిస్తా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. బోనిబేరానికి 1000 రూపాయలు తక్కువ 1116 వచ్చాయి. సెకండ్ రైడ్ కూడా లాంగ్ రైడే పడింది. శిల్పారామం టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. కస్టమర్ చాలా రోజుల తర్వాత వాళ్ళ పాత ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందంట. గర్ల్స్ కూడా ఇలా పాత ఫ్రెండ్ ని కలవడం, అది కూడా ఒక్కరినే కలవడం చాలా రేర్. ఎప్పుడు గుంపులుగానే కలుస్తారు. గర్ల్స్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుందని ప్రౌడ్ గా ఫీల్ అయ్యా. ర్యాపిడో వాళ్ళ ఫ్రెండ్ బుక్ చేసింది. అమౌంట్ ఏమో క్యాష్ ఆన్ డ్రాప్ అని పెట్టింది. సో ర్యాపిడో బుక్ చేసిన అమౌంట్ పే చేయదు కదా, ఈమెమో తిట్టుకుంటుంది ఇప్పుడు ఆమెని. పెద్ద డబ్బులు కట్టేసేదానిలాగా ర్యాపిడో బుక్ చేసి ఇచ్చింది నాకు అని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి పెద్దోడు రైడ్ బుక్ చేసుకున్నాడు. కానీ పెద్దోడు కోపం కదా, రైడ్ క్యాన్సిల్ చేసేసుకున్నాడు తొందరగా వెళ్ళట్లే అని. పెద్దోడు ఎవడా అనుకుంటున్నారా? సీతం వాకిట్లో సిరిమల చెట్టు సినిమా రిలీజ్ కదా, సో వెంకటేష్ వచ్చాడు చూడడానికి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్టీసీ గడ్డ మహేష్ బాబు అడ్డ అంట. పెద్దోడు పోతే పోయాడు, చిన్నోడు ఉన్నాడుగా, చిన్నోడు రైడ్ బుక్ చేసుకున్నాడు. అది కూడా లాంగ్ రైడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ టు నాగోల్. ఈ కస్టమర్ మూవీ చూసి వస్తున్నాడంట. సీతం వాకిట్లో సిరిమల చెట్టు మూవీ ఎలా ఉందని అడిగా. కస్టమర్ రియాక్షన్ చూడండి. 14 కిలోమీటర్స్ కి 134 రూపీస్ వచ్చాయి. పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఎక్కడ పడితే అక్కడ పెళ్లి పందిరి వేసేసి ఉన్నాయి. పెద్దోడి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మన చిన్నోడిదే పెళ్లి. ఫోర్త్ రైడ్ కూడా లాంగ్ రైడే పట్టేసా. నాగోల్ టు ఎంజీబీఎస్ బస్ స్టాండ్. మీకు మాత్రమే చెప్తున్నా, మీరు ఎవరు చెప్పకండి. నేను ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి ఎవరిని తీసుకెళ్తున్నానో తెలుసా? పెళ్లి పంతుల్ని. పెళ్లి పంతులకి ఇష్టం లేదంటే ఈ పెళ్లి, సో వెళ్ళిపోతున్నాడు. చూసారా, మీరు ఎవరు నమ్మలే నేను పెళ్లి పంతులు అంటే. పెళ్లి పంతులు కాబట్టి 1010 రూపాయలు తక్కువ 1116 వచ్చాయి నాకు. ఆల్మోస్ట్ బస్సు వెళ్ళిపోతుంది, కానీ పరిగెత్తి పంతుల్ని బస్సు ఎక్కిచ్చేసా. ఈ రోజు నక్కతోకే తొక్కొచ్చినట్టున్నా. ఎక్కడికి వెళ్తే అక్కడ లాంగ్ రైడ్సే పడుతున్నాయి నాకు మొత్తం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి శంషాబాద్ కి రైడ్ పడింది 20 కిలోమీటర్స్. కస్టమర్ టీచర్ అంట. ఎవరికైనా నర్సరీ ఎల్కేజీ యూకేజీ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే చెప్పండి. వార్నింగ్ గెస్ అవుట్, ఐ సీ గెట్ అవుట్, వేర్ ఇస్ ఫ్రమ్, వేర్ ఇస్ ఐ యామ్ లర్నింగ్ ఇస్ నాట్ రివిజన్. 20 కిలోమీటర్స్ కి 237 రూపీస్ వచ్చాయి. ఇందాక క్వశ్చన్ పేపర్స్ ఇస్తాను కదా, నర్సరీ పేపర్ అయితే 69,000, ఎల్కేజీ అయితే 1,69,000, యూకేజీ అయితే 2,69,000. Why, Dada, why? This is business. This is my sweat. I know, but I did business. Shut up! Shut up! మన జీరో కమిషన్ ప్లాన్ మళ్ళీ అయిపోయింది. 1500 రూపీస్ ప్లాన్ తీసుకున్నాం కదా, 1561 రూపీస్ సంపాదించాం. మళ్ళీ ప్లాన్ కొనేస్తాను నేనైతే. జీరో కమిషన్ ప్లాన్ కొన్నందుకు పెద్ద సేవింగ్స్ ఏమి వచ్చేవు, 131 రూపీస్ సేవ్ అయితే అంతే. హే గాయ్స్, రైట్స్ ఏం పడట్లేదు. అలా ఒక ప్లేట్ బోండా ఇచ్చాను అనమాట. ఇందాక టీచర్ ని డ్రాప్ చేసిన ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ 7 కిలోమీటర్స్. సో ఎయిర్పోర్ట్ కి వచ్చేసా ఇక్కడ నుంచి ఏమైనా రైడ్స్ పడతాయేమో అని. హాఫ్ అన్ అవర్ తర్వాత 8 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది. పడిన 1 మినిట్ లోపే క్యాన్సిల్ అయిపోయింది. రైడ్స్ ఏం లేవని ఎయిర్పోర్ట్ చుట్టూ అలా తిరుగుతుంటే మళ్ళీ 2 రూపాయలు దొరికాయి నాకు. సో ఈరోజు 102 రూపీస్ దొరికాయి నాకు. ఇక్కడ బ్లూ కార్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ కార్ ఆగిపోయింది ముందే. ఆగిపోయిందని చెప్పి టాటా ఏసీ కట్టి తీసుకెళ్తున్నారు. సో స్పీడ్ బ్రేకర్ దగ్గర తాళ్లు తెగిపోయి, నేనేమో వాటి వెనకాల వెళ్తున్నా. అవి తెగిపోవడం చూసి క్యాబ్ డ్రైవర్స్ ఉంటే పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి తొందరగా పుష్ చేశారు. ఆగిపోవడం కూడా కరెక్ట్ సర్కిల్ దగ్గర అయిపోయింది. సో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది 1 మినిట్ కే. ఫస్ట్ టైం ఫారెన్ కస్టమర్ ఒక అతన్ని ఎక్కించుకున్నా. అతనేమో ఎయిర్పోర్ట్ కి ఆటోలో వచ్చాడు, కానీ అరైవల్స్ దగ్గర డిపార్చర్ దగ్గర ఆటోని అలౌ చేయరు, ఓన్లీ బైక్స్ అండ్ కార్స్ మాత్రమే. ఆటో అతనికేమో హిందీ తెలుగు తప్ప ఇంకేం భాష తెలియదు. ఇతనికేమో అరబిక్ ఒకటే తెలుసు, కువైట్ నుంచి వచ్చాడంట.
సో ఇంకా నా బండి ఎక్కాడు తీసుకెళ్ళమని. సో లోపలికి తీసుకెళ్ళా. అమౌంట్ ఏం మాట్లాడలేదు కానీ 100 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పార్కింగ్ కి 40 పోగా 60 రూపీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత ఒక రైడ్ బుక్ అయింది. కస్టమర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడు కానీ సెకండ్ ఫ్లోర్ కి బండ్లు అలౌ చేయరని చెప్తే నా కోసం 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాడు. మనుషులు మంచోడు. ఎక్కడ కస్టమర్ కి దారిలద్దంగా రైడ్ క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా. ఎందుకంటే ఇది మామూలు రైడ్ కాదు, చాలా పెద్ద రైడ్. మీరే చూడండి ఒకసారి. 32 కిలోమీటర్స్ రైడ్, ఎయిర్పోర్ట్ టు డైరెక్ట్ ప్యారడైజ్. నువ్వు నీ కళతో చూసావా? దారిలో వెళ్తుంటే కస్టమర్ బండి ఆపమన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయంట పాపం. కళ్ళు తిరగడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆకలి కాదు, దాహం కాదు, కనీసం షుగర్ కూడా కాదు. గుట్కా తిని చాలాసేపోయిందంట, అందుకే కళ్ళు తిరుగుతున్నాయి. ఆల్రెడీ రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నాడంట కానీ ఏరోప్లేన్ లోనే అయిపోయినాయి. సో ఇక్కడ కొనుక్కున్నాడు మళ్ళీ హైదరాబాదీ గుట్కా. ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. 32 కిలోమీటర్స్ కి 510 రూపీస్ వచ్చాయి. 467 అయింది. పార్కింగ్ ఫీజ్ తో పాటు 510 రూపీస్ వేసాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక అరగంట ఉన్నా కానీ రైడ్స్ ఏం పడలేదు. సో అమీర్పేట వెళ్ళా. అమీర్పేటలో రైడ్ పడింది, క్యాన్సిల్ అయిపోయింది. ఎలాగో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ ఏం పడట్లేదు, ఇంకా లాంగ్ రైడ్స్ చూసుకోవడం వేస్ట్ అని చెప్పి చిన్న రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేశా. కొంతమంది ఫేక్ కస్టమర్స్ లాగా ఈ కస్టమర్ కూడా మెసేజ్ పెడుతున్నాడు, కొంపదీసి క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా కానీ అలా ఏం లేదు. కస్టమర్ ఇంటికి ఫాస్ట్ గా వెళ్ళాలి, సో నేను క్యాన్సిల్ చేస్తానేమో అని చెప్పి అలా మెసేజ్ పెట్టాడంట. 2.3 కిలోమీటర్స్ కి 42 రూపీస్ వచ్చాయి. చాలా సేపటి తర్వాత లాంగ్ రైడ్ ఒకటి పడింది, బోర్బండ టు బాలానగర్. కస్టమర్ మంచి తాగేసి ఉన్నాడు, ఎందుకో తెలియదు కానీ తాగేసి ఉంటే మాత్రం నీతులు బాగా వస్తాయి మనుషులకి. 7.7 కిలోమీటర్స్ కి 98 రూపీస్ వచ్చాయి. ఇంకా మెల్లగా తెల్లారుతుంది కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుకింగ్స్ బాగుంటాయని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోతున్నా ఖాళీగానే. కానీ లక్కీగా ఇందాక కస్టమర్ ఎక్కడైతే దింపానో దాని పక్కన గల్లీ నుంచే రైడ్ పడింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. ఈ రోజు ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బుకింగ్స్ లేవు. సో లాస్ట్ రైడ్ ఇదే మనది. 183 రూపీస్ వచ్చాయి. కొంచెం సేపటికి బుకింగ్స్ పడ్డాయి కానీ పికప్ చూడండి 2 కిలోమీటర్స్ 2.9 కిలోమీటర్స్. డ్రాప్ కూడా పెద్ద లాంగ్ ఏం లేవు, షార్టే. సో ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు షార్ట్ డిస్టెన్స్ వి. ఈ రోజు అర్నింగ్స్ వచ్చేసి 1500. నా బండి రోజు 10 అవర్స్ లో 10 రైడ్స్ కి 190 కిలోమీటర్స్ తిరిగింది. సో 1500 నుండి 270 పెట్రోల్ కి తీసేస్తే 1230 మన సేవింగ్స్. 30,000 లో 10,720 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 12.